నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అని అంటే, టైర్ 2 ప్లేసెస్ అంటే సూర్యాపేట వంటి జిల్లాల్లో పెట్టుబడి పెట్టుట కరెక్టేనా అనే దాని గురించి సార్ని అయితే క్లియర్గా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. మామూలుగా డే బై డే డెవలప్ అవుతూనే ఉంది. సో టైర్ 2 ప్లేసెస్కి వచ్చేసి ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో రియల్ ఎస్టేట్ పరంగా పెట్టుబడులు పెట్టడానికి ఇది కరెక్ట్ సమయమా, పెడితే ఏ విధంగా అనేది కొంచెం మా కోసం క్లియర్గా చెప్పండి సార్. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే గతంలో మనం వరంగల్ గురించి అవును మాట్లాడుకున్నాం. సార్. దానికి స్పందన, అనూహ్యమైన స్పందన వచ్చింది. చాలా బాగా చాలామంది నన్ను అండ్ మిమ్మల్ని మనందరినీ కూడా అభినందించడం జరిగింది మన వీక్షకులు. ఇవాళ సూర్యాపేట గురించి అడిగారు. ఇది చాలా చక్కటి ప్లేస్. ఎందుకు సూర్యాపేట చాలా చక్కటి ప్లేస్ అంటే, విజయవాడకి హైదరాబాద్కి మధ్యన 265 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఓకే సార్. విజయవాడకి హైదరాబాద్కి మధ్యన 265 కిలోమీటర్స్ ఉంది. డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా సగంలో ఉన్నది సూర్యాపేట. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. అది జంక్షన్ అనమాట. ఒకవైపు ఖమ్మంకి వెళ్ళాలన్నా, ఒకవైపు విజయవాడకి వెళ్ళాలన్నా, ఇటువైపు మన హైదరాబాద్కి రావాలన్నా అది జంక్షన్. అక్కడే మనకి పెద్దది ఎప్పటి నుంచో ఒక 25-30 ఏళ్ల నుంచి పెద్ద బస్ స్టేషన్ ఉంటుంది, బస్ డిపో ఉంటుంది. ఓకే సార్. అది గతంలో ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా సూర్యాపేటను ఒక జిల్లా చేసి, ఓకే, సూర్యాపేట జిల్లాకి సూర్యాపేట ప్రధాన కేంద్రం అంటే డిస్ట్రిక్ట్ సెంటర్ అంటారు, హెడ్ క్వార్టర్స్ అంటారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేయటం, విజయవాడ హైవే మీద ఆనుకుని ఉండటం, ఓకే, తర్వాత అక్కడ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రావటం. తర్వాత సూర్యాపేటకి ఇంకోటి ఏంటంటే, ఏ నది దగ్గరగా పక్కగా విడిపోయి నదులు కానీ, లేకపోతే మనం ఎప్పుడు అనుకునే పెద్ద పెద్ద చెరువులు, లేకపోతే పెద్ద పెద్ద సముద్ర తీరాలు, ఇట్లాంటివి ఎలా తెలంగాణలో సముద్రం లేదు, ఎలాగో నదులు కూడా పెద్దగా లేవు. కానీ లేవు సార్. కానీ కొన్ని పాయలు అయితే ఉన్నాయి మనకి. చిన్న చిన్న మిర్యాలగూడలో ఒకటి, కోదాడలో ఒకటి అలా ఉన్నాయి. కానీ సూర్యాపేటకు అలాంటి థ్రెట్స్ కూడా ఏమీ లేవు. అండ్ సూర్యాపేటలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లేసు, పొలిటికల్లీ చాలా అవేర్నెస్, కాన్షియస్నెస్ కలిగినటువంటి ప్లేస్ అనమాట. సో పోటాపోటీగా ఉంటారు అక్కడ సూర్యాపేటలో జనాలు. పెద్ద మార్కెట్ యార్డ్ ఉంది. ఓకే సార్. చాలా పెద్ద మార్కెట్ యార్డ్. అంటే ఈ రైతులంతా కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ యార్డ్లో ఈ వచ్చినటువంటి ఎవరైతే వస్తారో కాంట్రాక్టర్స్, దళారీలు, ఏమన్నా పేరు పెట్టచ్చు మనం, వాళ్ళందరికీ కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. సో ఆ విధంగా అగ్రికల్చర్ మార్కెట్ పెద్దది ఉంది సూర్యాపేటలో. సూర్యాపేటలో ప్రెస్టీజియస్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ అని, శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ మన దీనికి సంబంధించింది, అక్కడ సూర్యాపేటలో ఉంది. అలాగే సూర్యాపేటలో మెడికల్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. ఎప్పటి నుంచో అంటే పాతకాలం నుంచి కూడా అక్కడ మెడికల్ హాస్పిటల్స్ ఉండటం, ఇప్పుడు ఇంకా మంచి మంచి హాస్పిటల్స్ రావడం జరిగింది. అండ్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ కూడా అక్కడ ఉంది. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్లేస్, ఆ చిన్న టౌన్ లాగా కనిపించే ప్లేస్లో ఇవాళ 38-40 బ్యాంక్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే ఓకే సార్. అండ్ బిజినెస్ యాక్టివిటీకి సూర్యాపేట తెలంగాణ అందరికి గుర్తొచ్చే ప్లేసు సుధాకర్ పైప్స్. ఓకే సార్. సుధాకర్ పైప్స్. సుధాకర్ పైప్ హెడ్ క్వార్టర్స్ అక్కడే అనమాట. ఓకే సార్. అది ఎప్పుడు ఆయన మీలా సత్యనారాయణ గారు ఆ రోజుల్లో నీళ్లు లేని ప్లేస్లో ఇరిగేషన్ గురించి ఇలాంటిది పెట్టడం, ఈజ్ లైక్ ఒక విజనరీ అనమాట, పెద్ద అంబానీ. రాబోయే రోజుల్లో ఏది అవసరం పడుతుంది అది అది చూశాడు ఆయన. అందుకే విజనరీ అంటే అది చూడగలగటం, అది గ్రహించగలగటం, అది చేయటం, చేసింది ఎంతో సక్సెస్ఫుల్ అయింది. ఆ అంతటి వైబ్రెంట్ టౌన్ సూర్యాపేట. సార్ పొల్యూషన్ కూడా అక్కడ తక్కువేనా? అది అస్సలు పొల్యూషన్ చాలా 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 తక్కువ. అండ్ నియరెస్ట్గా అంటే వాళ్ళు ఏం చేశారు, మొదటే ప్లానింగ్లోనే సూర్యాపేట కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది. ఓకే ఓకే సార్. సూర్యాపేట నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ తర్వాత ఇండస్ట్రియల్ ఎస్టేట్ వస్తుంది. సో కాబట్టి చాలా దూరం ఉంది. గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఛాన్సెస్ లేవు అస్సలు. ఎయిర్ పొల్యూషన్ కూడా ఛాన్సెస్ లేవు. ఇంకా మనకి సూర్యాపేటలో అన్ని వసతులు ఉన్నాయి. హాస్పిటల్స్ మనం చెప్పుకున్నాం, స్కూల్స్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి, పబ్లిక్ స్కూల్స్, అంజనీ పబ్లిక్ స్కూల్ అని చెప్పి చాలా ఫేమస్. అలాంటి పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి సూర్యాపేట అన్నది ఎవరైనా సరే 130 కిలోమీటర్స్ కదా మనకి హైదరాబాద్ నుంచి. మనకు అదే హైదరాబాద్ అంటే సెంట్రల్ సెక్రటేరియట్ నుంచి. అదే మన ఎల్బీ నగర్కి వెళ్ళిపోతే ఇంకో 15 కిలోమీటర్ దిగిపోతుంది. హైదరాబాద్కి వెళ్ళిపోతే ఎందుకంటే మెట్రో 2 అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఇంకో 15 కిలోమీటర్ అంటే ఒక 25 కిలోమీటర్ మన దగ్గరికి రామోజీ ఫిల్మ్ సిటీకి 25 కిలోమీటర్ ఉంటుంది. సో అక్కడి నుంచి చూసుకుంటే
జస్ట్ 100 కిలోమీటర్స్ సూర్యాపేట వచ్చేస్తుంది. అవర్స్లో ఎంత టైం పట్టొచ్చు సార్? మ్యాక్సిమం 2 hours. అంతే. ఓకే. అంటే మీకు విజయవాడ హైవే మీరు చూసే ఉంటారు. ఇంకా అటు నుంచి ఎటు పోయినా తక్కువే. విజయవాడ హైవే చూసారా ఈ మధ్య 6 track రోడ్డు ఓకే. వైడర్ అయిపోతుంది కదా, ఓకే ఓకే. పెద్దదైపోతుంది విజయవాడ హైవే. ఓకే. ఆ రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద చేసేస్తున్నారు. ఓకే. సో ఇంకా మనకు ఫాస్ట్గా రాబోయే కాలంలో ఇంకా ఫాస్ట్గా కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే షటిల్ చేసే వాళ్ళకి. ఓకే. మనం ఏంటి 2 రకాలు చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ ఈ హైదరాబాద్లో కొనుక్కోలేని వాళ్ళకి ఓకే సార్ కొనుక్కోండి. మీరు వరంగల్ జిల్లా వాళ్ళు అయితే వరంగల్ సైడ్ అయితే వరంగల్లో కొనుక్కోని అంటాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం, సూర్యాపేట జిల్లా వాళ్ళైతే సూర్యాపేటలో కొనుక్కోండి. సూర్యాపేటే కాదు, కోదాడ అయినా సరే, ఖమ్మం అయినా సరే, అటువైపు విజయవాడ వాళ్ళైనా సరే, అటువైపు వాళ్ళైతే మీరు తరచూ అటు వెళ్ళాలి అని ఉంటే అటు మన వాళ్ళు ఉన్నారు, కరెక్ట్స్ మనకు అక్కడ ఉన్నాయి రిలేషన్స్, అటువైపు వాళ్ళు ఉన్నారు, అటువైపు సూర్యాపేటలో అటువైపు వాళ్ళు ఉన్నారు అంటే ఈ ప్లేస్లోకి వెళితే ఫస్ట్ థింగ్ ఏం కావాలి మనకి, కనెక్టివిటీ. అవును సార్. బ్రహ్మాండమైన కనెక్టివిటీ ఉంది. నెక్స్ట్ థింగ్ ఏం కావాలి మనకి, కమ్యూనికేషన్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, లేనిదంటూ లేదు. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ప్రాపర్గా ఉండటానికి అనువైన ప్లేస్, ఎఫర్డబుల్ ప్లేస్. అవునా? ఎంత భారం తక్కువ ఉంటే మనం అంత ఆనందంగా ఉండొచ్చు. ఈఎంఐలు తక్కువ ఉంటాయి, రేట్లు తక్కువ ఉంటాయి. ఇప్పుడు రేట్ల విషయంకి వచ్చి సూర్యాపేటలో చక్కటి గేటెడ్ కమ్యూనిటీలో 5,000 రూపాయల లోపలే ఉన్నాయి. ఓకే సార్. హైదరాబాద్లో 10,000 పెట్టాలి. ఓకే. అక్కడ ఊర్లీ 5,000 లోపల గేటెడ్ కమ్యూనిటీలో అన్ని ఫెసిలిటీస్, ఏ ఫెసిలిటీస్ మీకు ఏవైతే హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయో అన్నీ అక్కడ ఉన్నాయి. ఓకే సార్. ఇంకేం కావాలి అంతే సార్. చెప్పండి మీరు ఏం కావాలి, ఏంటి తక్కువని మీరు సూర్యాపేటలో ఉండకూడదు సార్. ఒకవేళ అక్కడ దగ్గరలో ఉండి మీరు అన్నట్టుగా అక్కడికి రాకపోకలు ఎక్కువగా ఉంటే అది బెస్ట్. ఇంకా అదే కదా, ఏదన్నా సిచ్యువేషన్ తప్పించి లేదు అని అనుకుంటే ఇక్కడ తప్పించి మనకు తక్కువ రేట్లో కావాలి, పీస్ఫుల్గా కావాలి, అలాగే మినిమం అన్ని రిక్వైర్మెంట్స్ కావాలి అనుకున్నప్పుడు అక్కడ వెళ్ళిపోవచ్చు. అదే కాదు, ఏంటి సపోజ్ మీరు రిటైర్ అయిపోతారు రేపు 25 ఏళ్ళ తర్వాత, లేదా నాకు ఇంక చాలు హ్యాపీ అని వెళ్ళిపోదాం ఉన్నాను, అప్పుడు వెళ్ళి ఉండడానికి ఏంటి బాధ? కరెక్టే సార్, కరెక్టే సార్. ఏడున్నా ఒకటే కాబట్టి కొంచెం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే చాలు. అది మనకి అది ఎప్పుడైతే ఇంత చెప్పే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కడ ఉంటే ఆయుష్ అక్కడ పెరుగుతుంది, అక్కడ మనలో ఆ యాక్టివిటీ పెరుగుతుంది. ఆక్సిజన్ విల్ గివ్ యూ దట్ స్ట్రెంగ్త్. సో అది బాగుంటుంది అక్కడ. ఓకేనా? సో ఎందుకు మనం చెప్తున్నామంటే టైర్ 2 సిటీస్లో కూడా సూర్యాపేటలో కూడా టీ హబ్ ఉంది. ఓకే సార్. ఐటీ హబ్. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ చేసినటువంటి ఒక మంచి ఇనిషియేటివ్ ఏంటంటే నిజామాబాద్కి వెళ్తే ఉంది, కామారెడ్డికి వెళ్తే ఉంది, వరంగల్ అయితే స్మార్ట్ సిటీ సెంట్రల్ గవర్నమెంట్ది. ఇప్పుడు సూర్యాపేటలో కూడా టీ హబ్ ఉంది. సూర్యాపేటలో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. అక్కడ పిల్లలు చదువుకుంటున్న వాళ్ళకి అక్కడ అవకాశాలు, అక్కడే ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టారు. ఏదైనా మీకు స్టార్టప్ ఐడియా ఉంటుందంటే సూర్యాపేటలో నుంచి అక్కడే ఉండొచ్చు, అమ్మ నాన్న దగ్గర ఉంటూ అక్కడే చేసుకోవచ్చు కదా, హైదరాబాద్ దాకా రావక్కర్లా. లాస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చి లాస్ట్ చూపించడానికి ఎక్కడో మనకు కావాలంటే మనం అప్పుడు రావాల్సి వస్తుంది తప్పితే ప్రతినిత్యం రావాల్సిన అవసరం లేదు. సో మనం ఏంటంటే తెలియదు చాలామందికి ఈ ఫెసిలిటీస్ ఇలా అన్ని చోట్లకి విస్తరింపబడ్డాయి అని తెలియదు. నేను చదువుకున్నాను, బీటెక్ చదువుకున్నా హైదరాబాద్ రావక్కర్లా, బీటెక్ చదువుకున్నా సూర్యాపేటలో ఉండొచ్చు, సూర్యాపేటలోనే నీకు అన్నీ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ విస్తరింపజేసింది. ఇంకా ఏం కావాలి చెప్పండి? ఎవరికి? అందరికీ. చిన్నపిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెంటర్స్ టీ హబ్ లాంటివి అక్కడ కూడా పెట్టారు, అది ఉంది. ఓల్డ్ ఏజ్ పీపుల్కి చక్కటి ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ తోటి ఎఫోర్డబుల్ ప్రైసెస్ తోటి మనం కొంచెం రెస్పాండ్ అవుతారు. హ్యూమన్ బాండేజెస్ సిటీ కంటే ఎక్కువ. ఈ ఎమోషన్ ఫీలింగ్ మరి మర్చిపోతున్నారు, గుర్తుంది కదా. వాళ్ళందరూ కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది, అందరూ అభిమానంగా ఆప్యాయతగా మనం పలకరించేది ఎక్కడ? ఊళ్ళల్లోనే, సిటీ అవతల. అంతేనా? టైర్ 2 సిటీస్లో, టౌన్స్లో, చిన్న చిన్న విలేజెస్లో అక్కడే మనకు ఆ గుర్తింపు కూడా ఉంటుంది. మనిషికి మనుగడకి కాస్త అర్థం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వేలం వెర్రిగా అనవసరంగా స్ట్రెస్ పెంచుకుని బాధలు పడుతూ ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ మనం ఇప్పుడు చెప్పుకున్న ఆ జిల్లాల వాళ్ళందరూ కూడా దానికేసి చూడొచ్చు. అండ్ రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళు, ఎఫర్డబుల్గా ఉండాలని కూడా దానిలో చూసొచ్చు. మీరు అడిగే ROI కూడా బాగుంటుంది, రెంటల్ వాల్యూస్ కూడా బాగుంటాయి. అండ్ రాబోయే కాలంలో ఇంకా కూడా సూర్యాపేటకి చక్కటి అభివృద్ధి పదంలో ఉంది టౌను.
ఇదే విధంగా వైబ్రెంట్గా ఇంకా గ్రో అవుతుంది కూడా మనం ఆశించవచ్చు. ఓకే సార్. మొత్తంగా అసలు సూర్యాపేటలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా, అసలు ఏంటి అక్కడున్న ఫెసిలిటీస్ అనే దాని గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా మీరు చూశారు కదా, టైర్ 2 ఫేస్కి వచ్చేసి అసలు సూర్యాపేట జిల్లాలో ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, అసలు రైటా కాదా, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. సో మరి రాబోయే రోజుల్లో మీరు కనుక ప్రశాంతంగా ఉండాలని అనుకుంటే, అది కూడా హైదరాబాద్కి కొంచెం దగ్గరలో ఏదైనా ఆప్షన్ ఉందా అంటే సూర్యాపేట అని సార్ అయితే చెప్తున్నారు. మరి ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో మీరు చేయండి. అలాగే ఈ వీడియో నిజంగా ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మొత్తంగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.